వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవి గారు ఉన్నారు. రవి గారు, అంటే మీరు దాదాపుగా లాస్ట్ అంటే 10 సంవత్సరాలు కావచ్చు, ఇప్పుడు జరుగుతున్నటువంటి జల దోపిడీ అనేది అసెంబ్లీలో ముఖ్యంగా జరుగుతుంది. నిజంగా కేసీఆర్ హయాంలో జరిగింది దోపిడీ అనుకోవచ్చా, లేకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నిజంగా 2 సంవత్సరాలు పట్టించుకోవట్లేదు, కేసీఆర్ గారికి పేరు రానివ్వకుండా చేస్తున్నారు అనుకోవచ్చా? ఏం చెప్తారు మీరు? రేవంత్ రెడ్డి గారు మాట్లాడడానికి కనీసం నోటికి అదుపు లేకుండా ఒక పద్ధతి లేదు, ఒక విషయము లేదు, ఏమీ లేదు. ఇంతసేపు నోటికొచ్చి ఏది పడితే అది మాట్లాడటం తప్ప ఇంకేం లేదు. ఇప్పుడు సమైక్య రాష్ట్రంలో 65 సంవత్సరాల పాటు జరిగినటువంటిది కృష్ణానది విషయంలో కానీ, గోదావరి నది విషయంలో కానీ, తెలంగాణ ప్రాజెక్టులని కుట్రపూరితంగా, ఉద్దేశపూర్వకంగా న్యాయ వివాదాల్లో, పర్యావరణ వివాదాల్లో, రకరకాల సమస్యల్లో, అంతరాష్ట్ర వివాదాల్లో ఇట్లా రకరకాల సమస్యల్లోకి నెట్టి ఏ ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాకుండా ప్రతి ప్రాజెక్టుని పెండింగ్ ప్రాజెక్టులకు పెట్టింది. దాంతో తెలంగాణ ముఖ్యంగా కృష్ణా పరివాహక ప్రాంతంలోని దక్షిణ తెలంగాణ, మహబూబ్ నగర్ కానీ, నల్లగొండ కానీ, రంగారెడ్డి జిల్లా కానీ శాశ్వత కరువు ప్రాంతాలుగా మనల్ని, శాశ్వత దుర్భిక్ష ప్రాంతాలుగా మనల్ని ఫ్లోరైడ్ తోటి అల్లాడిపోయినటువంటి అటువంటి తెలంగాణ కాంటెక్స్ లో వచ్చిన తెలంగాణలో కృష్ణానది మీద ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులు కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ప్రాజెక్టుని పూర్తి చేయడానికి, వాటికి ఉన్న చిక్కుముళ్ళని విప్పి పరిష్కరించడానికి అనేక సమస్యల్ని, చుట్టుముట్టి ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకొని చేయడానికి వచ్చేసింది. కాబట్టి వాళ్ళ ఆ 9.5 ఏళ్లలో కేసీఆర్ గారు ప్రతి పెండింగ్ ప్రాజెక్ట్ జూరాల మొదలుకొని జూరాల, భీమా, కోయిల్ సాగర్, నెట్టెంపాడు, కలవకుర్తి ఎత్తిపోతల ఇవన్నిటిని కూడా పూర్తి చేసింది. కాబట్టి వాళ్ళ 6.5 లక్షల ఎకరాల భూమికి 6.5 లక్షల ఎకరాలకు మా భూములలో నీళ్ళు ఇవ్వగలిగింది. వాటన్నిటిని వీళ్ళు చేసినటువంటి సమస్యని సరిదిద్దటానికి 6.5 దశాబ్దాలు చేసినటువంటి విధ్వంసాన్ని, వేసిన చిక్కుముళ్ళని, చేసినటువంటి రకరకాల సమస్యలని సరిదిద్దటానికి దాదాపు అంతకాలం పట్టింది. ఆ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయటం, ఆ పెండింగ్ ప్రాజెక్టులు అట్లా పూర్తి చేస్తూనే మరొక వైపున పెద్ద ఎత్తున పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు టేకప్ చేయడం జరిగింది. దానికి ఎన్ని రకాల సమస్యలు సృష్టించారో, ఎన్ని రకాలు జరిగినాయో తెలుసు. వాళ్ళ అటువంటిది వాళ్ళ అధికారంలోకి వచ్చిండు. 2 సంవత్సరాలు దాటిపోయింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి పాలమూరు 70-80% ప్రాజెక్టు పూర్తయింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయిన తర్వాత 2 ఏళ్లలో ఏం చేసిందో చెప్పండి? ఎక్కడ వేసిన కొంగలు అక్కడే పూర్తి చేయకుండా, పైగా ప్రతిదీ చేయాల్సిన పని పక్కకు పెట్టి చేయకపోగా విషయం కక్కడము, మొత్తం అబద్ధాలు మాట్లాడము, నోటికొచ్చిన అబద్ధాలు మాట్లాడటము. వాళ్ళ కొత్తగా వాదన ఏంటంటే జూరాల నుంచి సేమ్ మేడిగడ్డని ఏ విధంగా అయితే కాళేశ్వరంని ఎండబెట్టిండ్రో 2 సంవత్సరాలుగా, కాళేశ్వరంని ఉద్దేశపూర్వకంగా మేడిగడ్డ దగ్గర వచ్చినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డలో వచ్చినటువంటి చిన్న సాంకేతిక సమస్యను అడ్డం పెట్టుకొని 2 సంవత్సరాలుగా దాన్ని ఏ విధంగా అట్లా ఎండబెట్టిండ్రో కొత్తగా తాజాగా మళ్ళీ ఇవాళ పాలమూరు రంగారెడ్డి మీద పడ్డది వాళ్ళ దృష్టంతా కూడా. ఏంటి? జూరాల నుంచి చేయాల్సినటువంటిదట శ్రీశైలం బ్యాక్ వాటర్కి వచ్చింది. ఇది కేవలం అని చెప్పేసి ఏది పడుతుంది మాట్లాడతారు. అసలు కనీసం ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడేటప్పుడు కొంత ప్రాథమిక అవగాహనతో మాట్లాడాలి. అసలు జూరాల దగ్గర ఉన్నటువంటిది జూరాల ప్రాజెక్టే వాస్తవంగా ఆ రోజు బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిందే 17 సుమారు 18 టీఎంసీల నీళ్ళని కేటాయించింది. కానీ ప్రాజెక్టు రూపకల్పన చేసింది ఏంటంటే రిజర్వాయర్, బ్యారేజ్ 12 టీఎంసీలు. అంటే అది వాళ్ళ ఎక్కడికి వచ్చింది అంటే 7-7.5 టీఎంసీలకు తప్ప, పూడికతోటి 7-7.5 తప్ప ఇంకా అంతకు మించి స్టోరేజ్ చేసుకోలేకున్నాయి. 7 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్నటువంటి బ్యారేజ్ నుంచి ఇవాళ ఇప్పటికే దాని మీదనే సోర్స్గా భీమా ఉన్నది, కోయిల్ సాగర్ ఉన్నది, నెట్టెంపాడు ఉన్నది. ఇవన్నీ ఉండగా దాదాపు 5.5 లక్షల ఎకరాల ఆయకట్టు దాని సోర్సుగా, జూరాల ప్రాజెక్టు సోర్సుగా ఉన్నది. దాని నుంచి ఏదో అవగాహన లేకుండా, తెలియకుండా అంత పెద్ద పాలమూరు క్యాచ్మెంట్ ఏరియా ఎంత? దాదాపు 16 లక్షల ఆయకట్టుకు, 16 లక్షల ఎకరాల ఆయకట్టుకు ఉన్నటువంటి దాని నుంచి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల, డిండి ఎత్తిపోతల నుంచి, జూరాల నుంచి తీసుకోవాలి ఉంటుంది. ఉన్నటువంటి దానికి వాళ్ళ నీళ్లు లేక ఇదే సంవత్సరం అదే జూరాలలో 2.5 లక్షల ఎకరాలకు
దాదాపు క్రాప్ హాలిడే ప్రకటించారు, నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. అటువంటి దగ్గర నుంచి ఎట్లా సోర్స్ తీసుకుంటారు? అంటే కేవలం వీళ్ళు ఏంటంటే నీళ్లు లేని దగ్గర సోర్స్గా పెట్టడం తెలంగాణ ప్రాజెక్టులను. సేమ్ అట్లనే ప్రాణహిత వచ్చేవాళ్ళ తుమ్మిడిగట్టి దగ్గర నీళ్ళు లేవు, అక్కడి నుంచి సోర్స్ అంటారు, పర్మిషన్లు రావు, ఇచ్చేస్తారు. సేమ్ ఇప్పుడు కొత్త సేమ్ అది. అటువంటిది నీకు ఇవాళ కేసీఆర్ గారు ముందు చూపుతోటే ఆలోచించేంటే ఈ సమస్య ఉన్నది, దీనికి వాటర్ అవైలబిలిటీ లేదని జూరాల నుంచి కాకుండా జూరాల తర్వాత తుంగభద్ర నది వచ్చేసి, తుంగభద్ర నది అనేది కృష్ణాకు ఉపనది. తుంగభద్ర వచ్చేసి కృష్ణాలో కలుస్తుంది. ఎక్కడ కృష్ణ జూరాల శ్రీశైలం మధ్యలో తుంగభద్ర కలుస్తుంది. వాటర్ ఫుల్ దాంట్లో దాదాపు ప్రతి సంవత్సరం 400 నుంచి 600 టీఎంసీల వాటర్ అవైలబిలిటీ ఉంది, నీళ్ళు వచ్చే అవకాశం ఉన్నది. వచ్చి కలిసిన తర్వాత అక్కడి నుంచి తీసుకుంటుంటే ఆ శ్రీశైలం నుంచి ఎట్లా తీసుకుంటారని దాని వివాదాస్పదంగా మాట్లాడతా. అంటే కేవలం ఏ విధంగా తెలంగాణ నదులని ఆంధ్ర రాయలసీమకు అప్పజెప్పేటటువంటి జలద్రోహం చేసేటటువంటి పని తప్ప తెలంగాణ రైతుల హక్కులను కాపాడే పని చేయటం లేదు. 2.5 ఏళ్లలో ఆ పని ప్రయత్నమే లేదు. మీరేమో ఈ విధంగా మాట్లాడుతున్నారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో పెట్టి నీళ్ళ దోపిడీలో జరిగినటువంటి దాంట్లో జరిగినటువంటి విషయంలో కేసీఆర్ ని హరీష్ రావుని ఉరి తీసిన తప్పు లేదు, వాళ్ళు చేసినటువంటి ద్రోహం అంతా ఇంత కాదు, అండ్ ఈరోజు అసెంబ్లీలో కూడా కడుపులో విషయం పెట్టుకొని మాట్లాడుతున్నారు అని చెప్పేసి కూడా వాళ్ళు అన్న మాట. ఒక సీఎం గారు ఆ విధంగా మాట్లాడినంటే అంత ఇంత కరప్షన్ ఉండొచ్చు కదా. రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్లో ఎవరి కడుపు నిండా విషయం ఉందో, ఎవరి కడుపు నిండా విద్వేషం ఉందో రేవంత్ రెడ్డి గారికే తెలుసు. వాస్తవంగా ఇప్పుడు నేను లెక్కలతో సహా చెప్పినాను కదా, ఆయన ఏం చెప్పినాడు నిన్న, మీరు చెప్పినప్పుడే అది మాట్లాడిండు. ఏం మాట్లాడిండు? జూరాల కింద ఏమీ లేదన్నాడు, ఇంకా జూరాల తర్వాత శ్రీశైలం నుంచి అసలు ఏమీ లేదన్నాడు. తుంగభద్ర నది ఉంటుందన్న సంగతి ఆయనకు తెలియదు. ఇంకేం చెప్తారు? భీమా వచ్చి పైన కలుస్తుంది, కరెక్టే. భీమా ఉపనది, కృష్ణా నదికి భీమా ఉపనది, తుంగభద్ర ఉపనది, మూసి ఉపనదులు. జూరాలకే కొంచెం పైననే భీమా వచ్చి మహారాష్ట్ర ప్రాంతం నుంచి వచ్చి భీమా వచ్చి కృష్ణా నదిలో కలుస్తుంది. కానీ తుంగభద్ర నది జూరాల దాటిన తర్వాత ఇంకెక్కడికి ఏం వరదలేరావు అని చెప్పేసి చెప్పిండు ఆయనకు తెలియదు. అది ఆయనకున్న ప్రాథమిక జ్ఞానం. ఆయన మహబూబ్నగర్ బిడ్డ, ఆయన నల్లమల్ల పులి బిడ్డ, నల్లమల్ల నుంచి నడిచొచ్చిండు. ఇంకా మేము నమ్మాలి. జూరాల దాటిన తర్వాత జూరాల కింద జూరాల ప్రాజెక్టుకి, జూరాల బ్యారేజ్కి, శ్రీశైలం బ్యారేజ్ రిజర్వాయర్ కు మధ్యన తుంగభద్ర నది వచ్చి కలుస్తుంది. తుంగభద్రలో ప్రతి సంవత్సరం 400 నుంచి 600 టీఎంసీలు వరద ప్రవాహం నీళ్ళు వచ్చి కలుస్తాయి. కాబట్టి నీళ్ళు వాటర్ అవైలబిలిటీ ఉంది కాబట్టి శ్రీశైలంలో పుష్కలంగా ఉంది కాబట్టి వాళ్ళు కేసీఆర్ గారు అక్కడ పాలమూరు రంగారెడ్డికి డిండి ఎత్తిపోతలకి అక్కడి నుంచి సోర్సుని పెట్టిండ్రు. మార్చడానికి కారణం అది. తెలియకపోతే 7 టీఎంసీలు ఉన్నటువంటి దగ్గర ఎక్కడి నుంచి 170 టీఎంసీల ప్రాజెక్టు నీళ్లు తీసుకుపోతారు? జ్ఞానం ఉందా? తెలియకపోతే ఆయనకు తెలియకపోవచ్చు, తెలంగాణ ఎవరికి తెలియదు అన్నట్టుగా ఆయనకు ఒక్కడికే తెలిసిందనగా మాట్లాడితే ఏమర్థం ఉన్నది? అర్థం లేనటువంటి మాటలు. దానికి తోడు నోటికి వచ్చినట్టు విష మాటలు, విద్వేష మాటలు, చిల్లర మాటలు. ముఖ్యమంత్రి స్థాయిలో అట్లా మాట్లాడొచ్చా? ఆయన బచావత్ ట్రిబ్యునల్, బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ తేడా లేదు. బచావత్ ఎప్పుడు చచ్చిపోయిండు? బచావత్ ట్రిబ్యునల్ 1969 వేసిండ్రు. దాని కాల పరిమితి 80లో అయిపోయింది. 80లో 2004లో బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ వచ్చింది. కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 2 బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్. ఆ బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎట్లొచ్చిందో తెలుసా ఆయనకి? కేసీఆర్ గారు కొట్లాడితే వచ్చింది. తెలంగాణ ఉద్యమానికి భయపడి కేంద్రం వేసింది బచావత్ ట్రిబ్యునల్. ఊరికే రాలే. ఈయనకు తెలియదు ఆ విషయం, ఈయనకే చరిత్ర తెలియదు. సాగునీటి ప్రాజెక్టుల జ్ఞానము లేదు. ఎవరో రాసిచ్చింది చదవడం తప్ప, ఎవరు చెప్పినటువంటి చదవడం తప్ప ఈయనకు ప్రాథమికంగా లేదు. ఎందుకంటే ఆయనకు ప్రేమ లేదు. నిజంగా ప్రేమ ఉంటే తెలంగాణ మీద కానీ, ఆయన అన్నట్టు ఆయన సొంత పాలమూరు మీద కానీ, ఇంకా లేకపోతే తెలంగాణ మీద కూడా, ప్రజల మీద కానీ, రైతుల మీద కానీ ఆయనకు ప్రేమ ఉంటే నిజంగా అది ఉండేది. ఆయనకు ప్రేమ లేదు తెలంగాణ మీద. ఆయనకున్న ప్రేమలు ఏంటంటే ఆయన రాజగురువు, ఆయన రాజకీయ గురువు చంద్రబాబు నాయుడు, తర్వాత బడేబాయి నరేంద్ర మోడీ, వాళ్ళ మీద తప్ప తెలంగాణ మీద లేదు. కేవలం ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రయోజనాలు నెరవేర్చడం కోసం, నరేంద్ర మోడీ ప్రయోజనాలు నెరవేర్చడం కోసమే కాంగ్రెస్ కండువా కప్పుకొని ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి
చంద్రబాబు నాయుడు. అయితే కాదండి, అంటే వాళ్ళు కూడా నిన్న వాళ్ళ దాంట్లో కొంతమంది మంత్రులు స్పందించారు ఈ విషయం పైన. ఇప్పటికీ తెలంగాణ నుంచి 12 సంవత్సరాలు అవుతున్నా కూడా ఎందుకు బీఆర్ఎస్ నేతలు పదే పదే చంద్రబాబు నాయుడు పైన పడి ఏడుస్తున్నారు అన్నట్టు కూడా ఇద్దరు ముగ్గురు మంత్రులు మాట్లాడినటువంటి ఘటన. అంటే కేవలం రాజకీయాల కోసమే బీఆర్ఎస్ మళ్ళీ చంద్రబాబు నాయుడిని రాజకీయాల్లోకి లాగుతున్నారా? ఈ కాంగ్రెస్ మంత్రులే కదా మీరు చెప్పినటువంటిది. మరి చంద్రబాబు నాయుడు వీళ్ళకి ఎందుకంటే అంత ప్రేమ? అసలు కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ పుట్టిందే కాంగ్రెసు పెత్తందారి దురంకార రాజకీయాలకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ, అహంకార రాజకీయాలకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ సందర్భం వచ్చినప్పుడు మాట్లాడుతూనే ఉంటది. మరి చంద్రబాబు నాయుడు అంటే చంద్రబాబు నాయుడు తెలంగాణ పట్ల చేసేటటువంటి కుట్ర కుతంత్రాలకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటే వీళ్ళకేం నొప్పి? వీళ్ళకంత ఎందుకు ఇబ్బంది? కాంగ్రెస్ మంత్రులకి ఎవరి కోసం పనిచేస్తున్నారు వీళ్ళు? ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు? తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టి, తెలంగాణ ప్రయోజనాలను బలిపెట్టి, తెలంగాణ నీళ్ళని బాజాప్తా వాళ్ళకు కృష్ణానదిని, గోదావరి నది అప్పజెప్పడం కోసమే ఇవాళ తెలంగాణలో నడుస్తున్నటువంటిది. కాంగ్రెస్ కండువా కప్పుకున్నటువంటి, కాంగ్రెస్ జెండా కప్పుకున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం నడుస్తున్నది ఇక్కడ. ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తున్నది ఇక్కడ. కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, కాంగ్రెస్ ముసుగు మాత్రమే ఇది. చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ ఏం చెప్తే అక్కడికి నడుస్తున్నది తెలంగాణలో. ఇంకా అది అర్థం కాకపోతే ఇక రాహుల్ గాంధీకి తెలవాలి. రాహుల్ గాంధీకి అర్థమైంది, అర్థం కాలేదు, రాహుల్ గాంధీ గారు ఆయన చూసుకోవాలి.